భూలోకంలో పుట్టినటువంటి మేనాదేవిని హిమవంతుడికిచ్చి విధి విధానంగా వివాహం జరిపించారు పితృదేవతలు. దేవతలు మునులు అత్యంత ప్రేమతోటి వచ్చారు. అనేక బహుమానాలు ఇచ్చి ఆ నూతన దంపతులను దీవించారు. హిమవంతుడు మేనాదేవిని తన ఇంటికి తెచ్చుకొని ఇష్టక్రీడా వినోదాలతోటి సుఖిస్తున్నాడు. దాంపత్య సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నాడు. ఈ కథ చెబుతూ ఉంటే వెంటనే శౌనకాది ఋషులు ప్రశ్న వేశారు. మీకు కూడా మనసులో అనుమానం వస్తుందని నేను ముందే క్లుప్తంగా చెప్పాను. కానీ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇక్కడ. ఓ సూత పౌరాణిక, మేనాదేవి యొక్క జన్మ వృత్తాంతం, ఆమెకు ఉన్నటువంటి శాప కథని చెబుతాను వినండి అంటున్నాడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి. చూసారా, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి తన 60 మంది కుమార్తెలలోనూ స్వధ అనేటువంటి పేరు గల ఆమెని పితృదేవతలకు ఇచ్చి పెళ్లి చేశాడు. స్వధాదేవి, స్వాహాదేవి అని 2 భార్యలు ఆయనకి. స్వాహాదేవి దేవతలకి హవిస్సులు అందజేస్తుంది, స్వధాదేవి పితృదేవతలకి కవ్యములు అందజేస్తుంది. ఆమెకి సుందరీమణులు ధర్మమూర్తులైనటువంటి 3 కుమార్తెలు పుట్టారు. ఆ 3 అయోనిజలే, మేన, ధన్య, కళావతి. ఈ కళావతి రాధాదేవిని కన్న తల్లి, వృషభానుడికి ఇల్లాలుగా అయింది. అయితే భాగవతంలో రాధాదేవి ప్రస్తావన ఎక్కువగా ఎక్కడ ఉండదు. ఒకనాడు ఆ 3 విష్ణు సందర్శనం కోసం శ్వేతద్వీపానికి వెళ్ళారు. వైకుంఠంలోనే కాదు, శ్వేతద్వీపంలో ఉంటాడు స్వామి. వెళ్ళి సభామధ్యమంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించి ఆయన ఆజ్ఞతోటి అక్కడ కూర్చున్నారు ఆయన దగ్గర. అదే సమయంలో బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనకాది సిద్ధులు కూడా అక్కడికి వచ్చారు. సనకుడు, సనందుడు, సనాతనుడు, సనస్సుజాతుడు, ఇవి వాళ్ళ 4 పేర్లు. ఎప్పుడు చూసినా 5 ఏళ్ల ప్రాయంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి నిలబడ్డారు. కానీ ఇక్కడ ఇదే గుర్తుపెట్టుకోవాలి, శివమాయ మోహితులైనటువంటి ఆ 3 మాత్రం లేచి నిలబడలేదు. ఆ మహర్షులకు కనీసం నమస్కారం కూడా చేయలే. ఈ మాయకే శివ సంకల్పమని, ప్రారబ్ధమని అనేక పేర్లు ఉన్నాయి. సనకాది ఋషులు అద్భుతమైన జ్ఞాన సంపన్నులు అయినా వాళ్ళు కూడా శివమాయ మోహితులైపోయినారు. క్రోధం తెచ్చిపెట్టుకొని ఆ 3 సోదరీమణులను శపించారు. ఓ స్వధాపుత్రికలారా, మీరు పితృదేవతల యొక్క పుత్రికలే అయినా కూడా మీకు వేద ధర్మం ఏమాత్రం అర్థం కాల. మా వంటి తపస్సంపన్నులైనటువంటి ఋషులు వచ్చినా మీరు లేచి నిలబడలేదు, నమస్కారము చేయలేదు. మోహితులైనటువంటి మీరు పెద్దల విషయంలో చూపించినటువంటి అమర్యాదకు ఫలితంగా స్వర్గానికి దూరమై మానవ దేహాలను పొంది భూలోకంలో సంచరింతురుగాక, ఇది మీ కర్మఫలం అన్నారు వాళ్ళు. ఎప్పుడైతే శాపాన్ని విధించారో శాపోపహతులైనటువంటి ఆ 3 కన్యామణులు భయంతో ఆ మహర్షుల యొక్క పాదాల మీద పడి తమ యొక్క పశ్చాత్తాప్యాన్ని ప్రకటించి శాప విమోచనం చెప్పమని ప్రార్థించారు. శాపాలు వరాలుగా ఉంటాయి ఎప్పుడు పురాణాల్లో. అప్పుడు సనత్ కుమారుడు అన్నాడు, ఓ మంగళస్వరూపులారా భయపడద్దు అన్నాడు. సంబోధన చూడండి ఇక్కడ, మంగళస్వరూపులారా, ఈ శాపం మీకు సర్వదా సుఖాలే ఇస్తుంది. మీలో పెద్దదైనటువంటి ఈ మేనాదేవి హిమవంతుడి యొక్క భార్య అయి
జగన్మాత పార్వతీదేవికి తల్లి అవుతుంది. ఈ రెండవ కన్య ఉంది కదా, యోగిని ధన్య, ఈమె క్షీరధ్వజుడు అనేటువంటి జనకుడికి భార్య అయి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతాదేవికి తల్లి అవుతుంది. ఇక చిన్నపిల్ల ఉంది కదా, ఈ కళావతి, ద్వాపర యుగాంతంలో వృషభానుడు అనేటువంటి ఒక వైశ్యుడికి భార్య అయి జగన్మాత రాధాదేవికి మాత అవుతుంది అని ఆ ముగ్గురికి శాప విమోచనం చెప్పారు. శాపం పూర్తయిన తర్వాత మేనాదేవి భర్తతో కలిసి కైలాసాన్ని, ధన్యాదేవి భర్తతో కలిసి సీతతో కలిసి వైకుంఠాన్ని, ఈ కళావతి తన భర్తతోటి రాధాదేవితో కలిసి గోలోకాన్ని పొందుతారు. రాధాదేవి కృష్ణుడితో కలిసి గోలోకంలో ఉంటుంది. అది బ్రహ్మలోకం కంటే కూడా పైన ఉంటుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అంతటి అద్భుతమైనటువంటి లోకం గోలోకం. అని శాపాంతం చెప్పి మరొక్క మాట చెబుతున్నాడు. ఈ పార్వతీదేవి దుష్కరమైనటువంటి తపస్సు చేసి శంకరుడికి భార్య అయి జగన్మాత అవుతుంది. సీతాదేవి దశరథ నందనుడు అయినటువంటి విష్ణుంశ సంభూతుడైనటువంటి రామచంద్రుడికి భార్య అయి రాముడితో కూడి విహరించగలుగుతుంది. ఈ రాధాదేవి కృష్ణ పరమాత్మకి ప్రియురాలై రహస్య ప్రణయమూర్తి అవుతుంది. పార్వతి, సీత, రాధ ఈ ముగ్గురు వాళ్ళ భర్తల విషయంలో వాళ్ళు అనుభవించినటువంటి విరహ వేదన ఏదైతే ఉందో అది వాళ్ళకి తపస్సుగా పరిణమించుగాక అని వరమిచ్చారు వాళ్ళు, శాపానికి ఉపసంహారంగా. అంటే వాళ్ళు అనుభవిస్తారు విరహ వేదన ముగ్గురు, సీతమ్మ, పార్వతీమాత, రాధాదేవి. అది తపస్సుగా పరిణమిస్తుంది. చూసారా? ఈ విధంగా మాట్లాడి సనకాదులు అంతర్ధానమైపోయారు. ఇదంతా శివమాయ వల్ల జరిగింది. భూలోకంలో ఈ మూడు కార్యాలు జరగాలి అంటే ఈ విధంగా మాయామోహితులు కావాలి. అక్కడ ముగ్గురు కన్యలు మాయామోహితులైనారు, పితృదేవతల కుమార్తెలు. జ్ఞాన సంపన్నులైనటువంటి సనకసనందనాదులు కూడా శివమాయకు లొంగిపోయారు. అంటే శివమాయను అధిగమించడం ఎవడి వల్ల కాదు. సూతులు గారు చెబుతున్నాడు, ఓ శౌనకాది ఋషులారా, సనత్ కుమారుడి యొక్క శాప కారణంగా దక్ష ప్రజాపతి కూతురైనటువంటి స్వధాదేవికి జన్మించినటువంటి మేనాదేవి హిమవంతుడికి భార్య అయింది. హిమవంతుడు మేనాదేవితో కలిసి సకల సౌకర్యాలతో కూడినటువంటి అద్భుత భవనంలో, హిమవత్ పర్వత ప్రాంతంలో సుందర వనసీమలలో హాయిగా విహారం చేస్తూ ఉన్నాడు. ఇష్ట కథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఉన్నాడు. ఆ సమయంలో సకల దేవతలు హిమవంతుడి యొక్క దర్శనానికి వచ్చారు. ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకొచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరినీ చూసి తన భాగ్యానికి తానే పొంగిపోయినాడు. మహాత్ములు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆనందపడాలి. మన భాగ్యం వల్ల వాళ్ళు వస్తారు. మురిసిపోయినాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రణామం చేశారు. అతిథి సత్కారాలు నెరవేర్చారు. ఓ దేవతలారా, నన్ను మీ యొక్క సేవకుడుగా భావించి ఉచిత రీతిలో మీ కార్యానికి వినియోగించుకోండి. నన్ను ధన్యుని చేయండి. మీ పాద ధూళి సోకటం వల్ల ఇవాళ నా గృహం పావనమైంది అని ప్రార్థించాడు. మన ఇంటికి ఎవరొచ్చినా ఆ విధంగానే మనం ప్రార్థించాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అప్పుడు దేవతలు అన్నారు, ఓ హిమవంత,
దక్ష ప్రజాపతి పుత్రిక అయినటువంటి సతీదేవి గాథ నీకు తెలుసు కదా. ఆ జగన్మాత తన దేహాన్ని విడిచిపెట్టి తన యొక్క ధామానికి వెళ్ళిపోయింది. ఆ కారణంగా జరగవలసినటువంటి ప్రయోజనం మా దేవతలకి మానవులకి సిద్ధించలేదు. ఇప్పుడు ఆ లోకమాత ఉమాదేవిగా నీ గర్భాన పుట్టి పరమేశ్వరుడి యొక్క భార్య కావలసినటువంటి పరిస్థితి ఉన్నది. అలా జరిగిందా సమస్త దేవతలకి మానవులకి సమస్త లోకాలకి గొప్ప మేలు జరుగుతుంది. ఈ విధంగా దేవతలంతా చెప్పి దానికి అవసరమైనటువంటి విధి విధానాన్నంతా కూడా ఆ హిమవంతుడు ఆయన భార్య మేనాదేవికి బోధించారు. ఆ తరువాత దేవతలంతా అక్కడే నిలబడి ఆ జగన్మాతను స్తోత్రం చేశారు. ఏమని? ఆ ఉమాదేవిని, దేవ్యుమే జగతామంబ శివలోక నివాసిని సదాశివ ప్రియే దుర్గే త్వాం నమామో మహేశ్వరి శ్రీశక్తిం పావనాం శాంతాం పుష్టిం పరమపావనీం వయం నమామహే భక్త్వా మహాదవ్యక్తరూపిణీం శివాం శివకరాం శుద్ధాం స్థూలాం సూక్ష్మాం పరాయణాం అంతర్విద్యా సువిద్యాభ్యాం సుప్రీతాం త్వాం నమామహే త్వం శ్రద్ధా త్వం ధృతి త్వం శ్రీ త్వమేవ సర్వగోచర త్వం దీధితి సూర్యగతా స్వప్రపంచ ప్రకాశిని. ఓ ఉమాదేవి, ఓ జగన్మాత, ఓ దుర్గా, ఓ మాహేశ్వరి, సదాశివుడికి అత్యంత ప్రియురాలవై శివలోకంలో నివసించేటటువంటి నీకు నమస్కారం. పరమ పవిత్రమైనది, శాంత స్వరూపిణివి, పుష్టిని కలిగించేది, మహత్తు ప్రకృతి స్వరూపంగా కలిగినటువంటి ఆ శ్రీశక్తిని మేము భక్తితో నమస్కరిస్తున్నాం. పరమ మంగళ స్వరూపురాలు, మంగళములనిచ్చేటటువంటి తల్లి, శుద్ధ స్థూల స్వరూపిణి, సూక్ష్మ స్వరూపిణి, సర్వశ్రేష్ఠ లక్ష్యము అంతర్ముఖత్వం చేత మరియు ఆధ్యాత్మిక విద్య చేత అత్యంత ప్రీతిని పొందేటటువంటి నీకు నమస్కారం. అమ్మా, శ్రద్ధవు నీవే, ధైర్యానివి నీవే, సర్వ ప్రాణులలో ఉండేటువంటి శోభవు నీవే, సూర్యుడు యందలి ప్రకాశము నీవే. నీ స్వరూపమైనటువంటి ఈ ప్రపంచాన్ని నువ్వే ప్రకాశింపజేస్తున్నావు తల్లి. అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ దేవతలు ఆ జగన్మాతని ఏ విధంగా ప్రార్థించారు అనేటువంటి విషయాన్ని రేపటి రోజు ఆ జగన్మాత యొక్క కృపా కటాక్ష వీక్షణాలతోటి మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.